హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తమ్నేల్ చూసి అర్థమై ఉంటుందండి. అవునండి, మా ట్విన్ బేబీస్ బర్త్డే అనమాట. అసలు మేము ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము, అసలు ఎలా సెలబ్రేట్ చేసాము అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏనండి, మాకు కూడానా. మార్చి నెలలో ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ వచ్చే ప్రాబ్లం ఒకటే, ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ అంటే తెలుసు కదండీ! ఒకలాగా మనం బర్త్‌డే చేసుకుంటాము. ఎగ్జామ్ లేకపోతే ఒకలాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా! సేమ్ అదే సిచ్యువేషన్ అండి మాది కూడా. మా పిల్లల బర్త్‌డే లాస్ట్ ఇయర్ కూడా మేము సరిగ్గా సెలబ్రేట్ చేయలేకపోయామండి, ఈ ఎగ్జామ్స్ వలన. ఇప్పుడు కూడా ఏంటి అంటే మా పిల్లల బర్త్‌డే రోజున మార్నింగ్ వాళ్ళకేంటంటే హాఫ్ డే వచ్చిందండి. హాఫ్ డే వల్ల నెక్స్ట్ డే ఏంటంటే ప్రిపరేషన్ హాలిడే రావడం వల్ల మేము ఈసారి మా పిల్లల బర్త్‌డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము. ఈసారి నుంచి మేము అనేది ఒక్కటే ఫిక్స్ అయ్యాము. ఎప్పుడైతే వాళ్ళకి హాలిడే ఉంటుందో ఆ టైంలో వాళ్ళ బర్త్‌డే అనేది బాగా సెలబ్రేట్ చేయాలనేది మాత్రం ఫిక్స్ అయిపోయామండి మేము. ఎందుకంటే ఇంకా మార్చిలోని ప్రతిసారి కూడా వాళ్ళు ఇంకా ఇక్కడి నుంచి ఎగ్జామ్స్ అనేవే కదండీ ఉంటాయి. అందుకని వాళ్ళకి హాలిడే వచ్చే టైంలోనే కొంచెం బాగా చేయాలని మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యామన్నమాట. మేము అయితే ఇంట్లోనే అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తామండి, ఓన్లీ మా ఫ్యామిలీ కోసము. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా నాన్ వెజ్ తినరనమాట. అందుకే మా ఫ్యామిలీకి అని చెప్పి మేము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తామండి. మిగతా వాళ్ళందరికీ కూడా బయట నుంచి ఆర్డర్ చేసేసామండి మేము. అలాగే కేక్స్ అవన్నీ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. మా హస్బెండ్ మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి ఈ టైంలో నాకు. ఎందుకంటే ఇంట్లోనే ఫుడ్ చేసి కేక్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా! అది కూడా పిల్లలకి హాఫ్ డే అండి. ఇంట్లోనే ఉన్నారు పిల్లల్ని చూసుకుంటూ కేక్స్ చేసి వంట చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండీ! ఆ టైంలో నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. తనంతా బయట వర్క్ అంతా, ఆ బెలూన్ సెట్టింగ్ నుంచి ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని సెట్టింగ్ వరకు మొత్తం అంతా తనే చూసుకున్నారండి. ఆ లైటింగ్స్ అన్నీ కూడా తనే ప్రిపేర్ చేయించారు. నేను ఓన్లీ ఇంట్లో పని మాత్రమే చేసుకుని అలాగే పిల్లల్ని అవన్నీ నేనే చూసుకున్నామండి. మా అమ్మ నేను కూడా అంతా చేసాము కలిసి. చూసారా, తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత మేము కేక్ కటింగ్ అనేది చేయించామండి. వాళ్ళందరి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా మా పిల్లలకు ఉండాలండి. అందరూ బ్లెస్ చేయండి మా పిల్లల్ని. చూసారు కదా, ఇదంతా మొత్తం అంతా మేమే డెకరేషన్ చేసుకున్నామండి. అలాగే మా కేక్స్ అనేవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా 1 బై 1 అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇంకా టైం అప్పటికే చాలా అయిపోయిందండి. 7:30 అయిపోయింది. కేక్ కటింగ్ అది కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట. అందరూ వచ్చేసరికి ఆ టైం అయిపోయింది. ఇంకొకరు వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఆ ఫుడ్ అది కూడా వచ్చేసిందండి. వచ్చి అంతా బయటన పెడుతున్నారనమాట. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి మా ఫ్రెండ్స్ అందరూ కూడానా. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా పాప కూడా ఒక ఫ్రెండ్‌ని ఇన్వైట్ చేసిందండి. తను ఇన్వైట్ చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా నవ్వొచ్చింది. మనకైతే అలాంటివేవి కూడా తెలీవు. కానీ వాళ్ళ ఫ్రెండ్‌ని చూసారు కదండీ, క్యాప్ పెట్టుకొని స్టార్టింగ్‌లో నించుంది కదా! తన ఫ్రెండ్ అనమాట. తన్నే పిలిచింది. తర్వాత ఫుడ్ అనేది వచ్చేసిందండి. నిజంగా అండి, ఫుడ్‌కి ఈసారి ఫీడ్‌బ్యాక్ అయితే మామూలుగా లేదు. ఇంకా మెయిన్‌గా చెప్పాలి అంటే ఎక్కువగా చికెన్ అండి. చికెన్‌కైతే మామూలు ఫ్యాన్స్ లేరండి. అంత బావుంది అన్నారు అందరూ కూడా. ఎక్కడ చేయించారు? వాళ్ళ నెంబర్ ఇవ్వండి. చాలా అంటే చాలా బావుంది అని అన్నారు. అంత నచ్చాయండి. అందరికీ కూడా చికెన్ చాలా నచ్చిందని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మనం ఎవరికైనా ఫుడ్ పెట్టేటప్పుడు ఫీడ్‌బ్యాక్ అనేది చాలా మంచిగా వస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఈమె మా బేకింగ్ మేడం అనమాట. పాపం నాకు చాలా హెల్ప్ చేశారండి. వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇలా ఫైనల్‌గా మా బర్త్‌డే సెలబ్రేషన్ అనేది ఇలా జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్.